నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దత్తశ్రీ గురుగారు ఉన్నారనమాట. సో ఈ మధ్య ఆయనది ఒక ఇంటర్వ్యూ చేశాను నేను పాస్ట్ లో, అది బాగా వైరల్ అవుతుంది మరుగుమందు గురించి. సో ఎస్పెషల్ గా మరుగుమందు ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ తోని ఇవాళ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. స్వామి గారు నమస్కారం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, శ్రీ గురుదేవ దత్త. ఓకే, ఇప్పుడు మనం పాస్ట్ క్వశ్చన్ లో మరుగుమందు గురించి చేసాం. అసలు మరుగుమంది ఎన్ని రకాలు ఉంటుంది, ఎంత మందికి పెడతారు, అసలు ఎవరికి పెట్టొచ్చును? మరుగుమందు అనేది చాలా రకాలు ఉంటుందని మనం ముందుగా చెప్పుకున్నాం తల్లి. కానీ రెండు రకాలుగా ఇప్పుడు వాడుతున్న జనరేషన్. ఒకటి ఏంటంటే వశీకరణ గురించి వాడుతున్నారు, ఒకరిని నాశనం చేయడానికి కూడా మరుగుమందు వాడుతున్నారు. దాన్ని మనం డిస్పాచ్ మందుగా అనుకుంటాం. డిస్పాచ్ మందు ఎలా ఉంటుంది అంటే ఒక మనిషిని వశం చేసుకోవడం కాకుండా ఒక మనిషి దూరంగా వెళ్ళిపోవడం, అతనికి ఉన్మాదం పట్టించడం, అతని ఆస్తి నష్టం జరిగేలాగా చేయడం. అలా డిస్పాచ్ మందు అనేది నానా రకాలుగా కూడా వాడడం జరిగింది తల్లి. మా దగ్గర వచ్చే కస్టమర్లు చాలా ఇబ్బంది ఉంటే తొలగించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరుగుమందు ఏ పర్సన్స్కి పెడతారు, ఎలాంటి వారికి పెడతారు? పెట్టడం అనేది వాళ్ళ ఇచ్చానుసారం ఉంటుంది తల్లి. పెట్టడం అనేది ఇలాంటి పర్సన్కే పెట్టాలని రూల్ ఏమి ఉండదు. దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా పెడతారు, అది మనం ఆపలేము. ఎవరైనా పెడతారు. రెండు రకాలు అంటారు. డిస్పాచ్ మందు అంటే ఏంటి? డిస్పాచ్ మందు అంటే మనం చెప్పుకున్నాం కదా తల్లి, ఒకరు నాశనం కావడానికి పెట్టే మందు డిస్పాచ్ మందు. కోర్టు కేసు గెలవాలి, వాడికి ఆ మందు పెట్టేసి వాడి బుద్ధి పని చేయకుండా వీళ్ళు గెలుస్తారు. ఇంకోటి, వాళ్ళ ఆస్తి నష్టం జరగాలి, వాడు బిజినెస్ను ఓడిపోవాలి. మొన్న హరికృష్ణ అని యుఎస్ నుంచి మా కస్టమర్ ఉన్నాడండి. డిస్పాచ్ మందు ద్వారా 3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. మేము దానికి విరుగుడు ఇచ్చి మళ్ళీ ఆ ఆరోగ్యం సిద్ధింపజేసేటట్టు చేసి మళ్ళీ తన ఆస్తిని తను గెయిన్ చేసుకునేటట్టు తన తెలివితోని మనం చేసాము. ఆ డిస్పాచ్ అనేది బుద్ధి పూర్తిగా నశింపజేసి ఈ బెట్టింగ్ సైడ్ కూడా వెళ్ళేటట్టు చేస్తుందమ్మా. సకల విధంగా నాశనానికి కారణమవుతుంది ఈ డిస్పాచ్ మందు అనేది. ఓకే, మొత్తానికి అయితే డిస్పాచ్ మందు ఒక మనిషిని ఆడిస్తుంది. ఆ డిస్పాచ్ మందు అనేది సకల విధంగా మనిషిని ఏ రూపంలో వాళ్ళ జాతకరీత్యా ఏ విధంగా అయితే కష్ట నష్టాలు పడతారో ఆ విధంగా చేసే ఆ చెట్టు లక్షణం ఉంది. చాలామంది ఈ జ్యోతిష్యం వాళ్ళు అది ఆసరాగా తీసుకొని మందు విరుగుడు ఇవ్వకుండా మేము డబ్బులు ఇస్తే ఈ పని చేస్తాము, మీ బట్టలు ఇవ్వండి, మీ ఫోటోలు ఇవ్వండి, మేము పని చేసి పెడతామని చాలామంది 20,000 నుంచి 14 లక్షల వరకు కూడా 40 లక్షల వరకు కూడా తీసుకొని మోసం చేసి చాలామంది జీవితాలు నాశనం చేశారమ్మా. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. ఈ డిస్పాచ్ మందు అనేది చాలా ఘోరమైనది. ఓకే, ఇప్పుడు ఈ మందు పెట్టేవాళ్ళు అంటే ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కోవాలా? మొత్తం ఇదంతా ఆయుర్వేదిక్ ఉంటుంది అనుకుంటా, కొన్ని చెట్లుని తీయడం కానీ. ఒకటి తల్లి, ఆ చెట్లలో మనిషిని చంపే చెట్లు కూడా ఉంటాయి. మారణం అంటారు దాన్ని, విషప్రయోగం. ఇప్పుడు మన దత్తాత్రేయ యొక్క సాంప్రదాయంలో ఒక స్తోత్రంలో విషముష్టి చెట్టు కింద కూర్చొని ఈ స్తోత్రం పారాయణం చేస్తే మనిషికి పక్షవాతం వస్తుందని ఉంటుంది. మరి ఆ చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి తల్లి? అంటే ఆ చెట్టుకి, ఆ వేరుకి దానికి ఒక లక్షణం ఉంటుందనే కదా. ఒక ఆయుర్వేదిక్ ఒక చెట్ల గురువులు తెలిసిన వాళ్ళు, చెట్ల విద్య తెలిసిన వాళ్ళు గురువులు ఆ చెట్టును తీసుకొచ్చి వీళ్ళ కడుపులోకి ప్రవేశింపజేసి వాడు సకల విధంగా నాశనం చేయడానికి కూడా చేస్తారమ్మా. ఇంకోటి, మారణ ప్రయోగం చేసే చెట్లు కూడా ఉంటాయి. శత్రువు యొక్క కడుపులోకి పంపించి వీళ్ళు ఇక్కడ మారణ ప్రయోగము, పుత్తలి ప్రయోగం లాంటివి చేసి శత్రువుని సంహరించడం కూడా జరుగుతుంది. చెట్లు అనేది చాలా ప్రమాదం తల్లి. ఇప్పటి నుంచి కాదు, మనం ఆంజనేయ స్వామి ఉన్నాడు, సంజీవిని తీసుకొచ్చాడు. మరి బతికించే చెట్లు ఉన్నప్పుడు చంపే చెట్లు ఎందుకు ఉండవు తల్లి? విషమైన చెట్లు. మన గన్నేరు పూలు తిని ఒక ఆవిడ చనిపోయిందని మనం న్యూస్ ఎంత చదివాము. మరి చెట్లలో ఎంత విషపూరితమైన చెట్లు ఉన్నాయని మనం తెలుసుకోవాలి, అవసరం ఉంది. మనకు చెప్పేవాళ్ళు తెలియదు, కానీ చాలా మటుకు చెట్లలో విషపూరితమైనవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి, అన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి తల్లి. ఓకే, ఇప్పుడు ఆ మందు తీయడం ఎలా జరుగుతుంది మరి? డిస్పాచ్ మందు తీయడము మా దగ్గరకు వస్తే మేము విరుగుడిస్తామండి. ఎవరైనా చెట్ల గురువు ప్రాసెస్ ఎలా ఉంటుంది? చెట్ల గురువు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మేకపాలలో పరిగడుపున వెళ్తే వాళ్ళు మేకపాలలో కలిపేసి వాళ్ళు తాపిస్తారు. దానివల్ల వామిటింగ్ అవుతుంది. ఇంకొకటి, మేకపాలు కాకుండా ఇంకా ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఇచ్చి మెడిసిన్ ఒక పవర్ బట్టి, మనిషి యొక్క డోసుని బట్టి, శరీరాన్ని బట్టి అది ఎంత డోస్ వాడాలో ఆ చెట్ల గురువుకి తెలుస్తుంది. మేమైతే ఫోటోని బట్టి చూసి ఆ పర్సన్కి ఎంత డోస్ వాడాలో, ఏ చెట్టు వాడాలో చూసి మేము విరుగుడిచ్చి వాళ్ళ ఆరోగ్యం సిద్ధింపజేసి మేము ఆశీర్వాదం పొందుతున్నాం తల్లి.
ఓకే. నిజంగానే చాలా వరకి పొద్దున్నే పరిగడుపున మేకపాలల్లో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళు వామిటింగ్ చేసుకోవడం 1 అవర్ అబ్జర్వేషన్ బట్టి వామిటింగ్ చేసుకొని వామిటింగ్‌లో మనకి ఏదైతే పార్టికల్స్ పడతాయో, ఆ పార్టికల్ వల్ల దీంట్లో బెటర్, దాంట్లో బెటర్ అని కూడా జడ్జ్ చేస్తుంటారు. ఇక్కడ ఒకటి తల్లి, డిస్పాచ్ మందుకి ఈ ఈ నాన్ వెజ్‌లో పెట్టారు, వెజ్‌లో పెట్టారు అనేది ఉండదు తల్లి. మరుగు మందు అట్రాక్ట్ కోసం, వశీకరణం కోసము ఒక మనిషి యొక్క మూత్రం కలిపి పెడతారనేది మనం చెప్పుకున్నాం ఇంత ముందుకు. ఈ డిస్పాచ్ మందుకి అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ పౌడర్ కలపడమే. అట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి తల్లి. అంటే చాలా మందికి మందు పెరిగిపోయింది అని అంటారు, మందు నెత్తికి పట్టింది, వేర్లు పాకిపోయింది, నెత్తికి పట్టేసింది అని అంటారు. అది పెట్టినాక ఎన్ని మంత్స్ దాకా మనిషికి? మరుగు మందు యొక్క చెట్టు వేర్లు పాకడానికి 12 సంవత్సరాలు పడుతుంది తల్లి. 12 సంవత్సరాల? 12 సంవత్సరాలు. అప్పటి వరకు మనిషి నెగ్లెక్ట్ చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటాయి. ఆ చెట్టు యొక్క పవర్ బట్టి 6 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంది. అది చెట్టు వేరులాగా మొలిచేసి గుండెకు కూడా తగలడం స్టార్ట్ అవుతుంది. హార్ట్ అటాక్ రావడం, మనిషి చనిపోవడం. ఒక HIV AIDS ఉన్న పర్సన్ ఎలాగైతే సన్నగా అవుతారో అలా ఈ మరుగు మందు ద్వారా అలా అవ్వడము ముఖంలో చూస్తాము. 10 కోట్లు పెట్టి మెషిన్ కొన్నా కూడా ఆ స్కానింగ్లో ఆ చెట్టు యొక్క లక్షణం కానీ స్కానింగ్లో ఎలాంటిది కూడా కనిపించే తల్లి. ఇది 100% ప్రూఫ్ ఇది. అయితే మందు 12 సంవత్సరాల తర్వాత మనిషి చనిపోవడం ఉంటుందా, లేదంటే ముందు ట్రాక్ లోనేనా? 12 సంవత్సరాల తర్వాత కడుపులో వేర్లు మోలుస్తాయమ్మా. దాని తర్వాత గుండెకు తగిలి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు చాలా వరకు ఉంటుంది. బ్లడ్ క్లాట్ కావడం, నరాలు మొత్తం నాశనం కావడం, కడుపు అంతా నాశనం అయ్యి అతని యొక్క ప్రాణం తీసుకెళ్లే అవకాశం ఈ చెట్లకు ఉంటుంది. ఓకే. అంటే మందు అనేది చాలా పవర్ఫుల్. చాలా మంది మూఢనమ్మకాలు నమ్మొద్దు అని అంటారు. మూఢనమ్మకాలు అనేవాళ్ళు నమ్మకుండా ఉండడమే మంచిది. ఎవరైతే నా దగ్గరకు వచ్చారో అందరు కస్టమర్లు ఒక నెంబర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది, ప్రూఫ్స్ చూపించడం జరుగుతుంది. చాలామంది ఎంతమంది అయితే బాగున్నారో, బాగుపడ్డారో మా ద్వారా, వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ప్రూఫ్సే. చాలామంది నమ్మకపోతే మనం చేసేది ఏం లేదమ్మా, భగవంతుడు చూస్తాడు. వాళ్ళు ఎట్లా నాశనం కావాలో అది వాళ్ళకే తెలుస్తుంది. కర్మని ఎవరు కూడా మనం వచ్చి అడిగితేనే మనం కర్మని తీసేస్తాం తప్ప కర్మ అనేది లేదు అన్నప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు, వాడు అనుభవిస్తాడు అంతే. ఇప్పుడు మందు నుంచి బయటపడపోతే ఇలాంటి కేసెస్ అన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక మనిషికి మందు పెట్టిరని ఎలా తెలుస్తుంది? నేను చూసినంత వరకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు చెయ్యిలో నరం ఇలా పట్టుకొని పల్స్ చెక్ చేసి స్టమక్ లో ఇలా జస్ట్ ఇట్లా టైప్ చేసి ఆ మందు పెట్టిరో లేదో చెప్పేస్తారు. మళ్ళీ ఎలా చెప్తారో నాకు అర్థం కాదు. అంతే అంటారా? ఒకటి తల్లి, పల్స్ చెక్ చేయడము, ఐస్ చూడడము, నెక్ దగ్గర పెట్టి ఒక డాక్టర్ లాగా వాళ్ళు చూసేదంతా కూడా అబద్ధం. ఎందుకు అంటే వాళ్ళకి దివ్యదృష్టి ఉంటుంది. ఆ దివ్యదృష్టి వల్ల 6 సెన్స్ వాళ్ళనే మనిషికి కడుపులో మందు ఎన్ని రోజులు ఉందో చెప్పగలుగుతారు, కానీ పల్స్ చూసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మేము అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళ సిద్ధగురు మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ సిద్ధగురుని యొక్క స్మరణతోనే వాళ్ళ దివ్యదృష్టి యాక్టివేట్ అయ్యి అనారోగ్యం ఉన్న పర్సన్ వాళ్ళకి ఎన్ని నెలలు అయింది, ఎవరు పెట్టారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ముఖం చూసి మీకు మందు ఉందంటే ఫేక్ అనుకుంటారని అట్లా పల్స్ చెక్ చేసి, నాడి చెక్ చేసి, కన్ను చూసి అలా వాళ్ళు యాక్ట్ చేస్తారు తప్ప ఇది నిజం కాదు. మరి ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడే చెప్పాను కదా, మా సిద్ధగురు ఒక మంత్రము వాళ్ళకు కుల వృత్తిపరంగా గురు మంత్రం ఉంటుంది. ఆ స్మరణ చేస్తే దివ్యదృష్టి యాక్టివేట్ అయ్యి ఎదుట వాళ్ళలో ఆ మరుగు మందు ఉందా లేదా అని వాళ్ళు పసిగడతారు. ఇప్పుడు జ్యోతిషం ఎలా చెప్తారు, ఈ కట్లు ఉన్నాయండి, శుక్రగ్రహం కట్లు ఉన్నాయి, మీకు శని దోషం ఉంది, ఏళ్ళనాటి శని ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? అలా ఒక మనిషి లోపల మరుగు మందు ఉందా లేదా? సరే ఇప్పుడు లైవ్ లో నేను ఉన్నా కదా, మీరు చెప్పొచ్చు కదా మరి నాకు మందు ఉందా లేదా అని. మీకు లేదమ్మా, ఉందని ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు నేనే మీ దగ్గర చూపించుకుంటున్నా అనుకోండి, స్వామి నాకు మందు ఉందని నేను వచ్చాను, సో నాకు ఎలా చెప్తారు? మీకు మందు ఉంటే ఉందని చూపిస్తుంది తల్లి, లేకపోతే లేదనే చూపిస్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? నాది సిద్ధ సాంప్రదాయం దత్తాత్రేయ స్వామి యొక్క కృప ద్వారా, దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రం ద్వారా తెలుస్తుంది. నాకు గురువు దత్తాత్రేయ స్వామి కాబట్టి. ఇప్పుడు నేను అడిగినమంటే లేదంటారు, మరి మంత్రం చేయకముందే చెప్తున్నారా? లోపల అనుకున్నా కదా తల్లి, మీకు ఎట్లా చెప్తారు మంత్రం ముందు? ఓకే, అంటే విత్ ఇన్ సెకండ్ లో చెప్పేశారు కదా. ఇది మంత్రశాస్త్రం అనేది స్మరణ ఒక్కసారి సెకండ్లలో సెకండ్ స్మరణ మంత్రం చేసుకుంటే తెలిసిపోతుందమ్మా. అది మంత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ఉన్నదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తానికి అయితే నాకైతే మందు లేదు కదా? లేదమ్మా. అంటే నేను వేరే దగ్గరికి వెళ్తే ఉందన్నారు మరి? లేదు,
లేదా? మాకైతే లేదని చూపించింది, భగవంతుడి దయ వల్ల. ఉందంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, లేదని నేను చెప్పినని చెప్పండి. ఓకే, డెఫినెట్గా అంటారు.